మొదటి పేతురు 5వ అధ్యాయము 5, 6 వచనాలు చదువుకుందాం. మొదటి పేతురు 5వ అధ్యాయము 5, 6 వచనాలు. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండుడి. మీరందరూ ఎదుటివాని ఎడల దీన మనస్సు అనే వస్త్రము ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకొనిది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించారు. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉంటుంది. చిన్న మాట ప్రార్థన చేసుకోండి. మహాపరిశుద్ధుడా, గొప్ప దేవుడా, నీ పాదములకు వందనాలనైనా, నీకు స్తోత్రం నా తండ్రి. నీ వాక్యము సత్యమైంది, శ్రేష్టమైంది ప్రభా. నా తండ్రి, ఆ వాక్యాన్ని నా ప్రభా నా తండ్రి వివరించే అర్హత నాకు లేదు ప్రభా. మీరు నిలబెట్టుకున్నందుకు వందనాలనైనా. మమ్మల్ని అందరినీ బలపరచండి. వాక్యానుసారమైన జీవితాలు మా జీవితంలో మీరు అనుగ్రహించమని, మీరే సహాయం చేసి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ నామమున వేడుకొని ప్రార్థన చేయించున్నాం తండ్రి. ఆమేన్. అదేవిధంగా యాకోబు పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. సేమ్ వాక్యం అక్కడ కూడా ఉంటుంది. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం. 6వ వచనం చదవండి. చాలు సేమ్ మాటలు ఇక్కడ యాకోబు, పేతురు ఒకే విధమైన మాటలు మనకి ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏంటంటే దేవుడు అహంకారులను ఎదిరిస్తాడంట, తర్వాత దీనులకు కృపను అనుగ్రహిస్తాడంట. 2 మాటలు ఉన్నాయి. మనము ఎప్పుడు మాట్లాడుకున్నా కూడా వ్యతిరేక పదాలల్లో ఏం చేస్తామనంటే, పగలకు వ్యతిరేకం ఏంటి? రాత్రి. సత్యానికి వ్యతిరేకము అబద్ధము. నీతికి అవినీతి వ్యతిరేకం. ఇక్కడ కూడా వ్యతిరేక పదాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే అహంకారము, దీనత్వం. రెండిటి గురించి భక్తులు మనకి ఇక్కడ రాసి పెట్టినారు. అయితే ఒక మనిషికి రెండిళ్ళల్లో ఏదో ఒకటి ఉంటుంది. దీనత్వమా, అహంకారమా? క్రైస్తవులమైన మనము దీనత్వం కలిగి ఉండాలని ఇక్కడ వాళ్ళు మనకు బోధిస్తున్నారు. అయితే రెండిట్లలో ఏదన్నా మనకు ఉంటుంది. మాకు దీనత్వం లేదు కానీ అహంకారం కూడా లేదు అనడానికి లేదు. ఒకవేళ నీకు దీనత్వం లేకుంటే నువ్వు తప్పకుండా అహంకారంగా ఉన్నట్టే లెక్క. కాబట్టి మనం ఇవి వాక్యంతో ఈరోజు మనము సరిదిద్దుకోవాలి. మన హృదయం ఎట్లుంది, మనం దేన్ని కలిగి ఉన్నాము? అహంకారం ఉందా, మనకి దీనత్వం ఉందా? అహంకారం ఉంటే దేవుడు ఎదిరిస్తాడంట. అహంకారాన్ని దేవుడు ఇష్టపడడు. ఆ తర్వాత దీనత్వం ఉంటే దేవుడు ఏం చేస్తాడంట? కృప అనుగ్రహిస్తాడంట. దేవుని కృప మనం పొందాలి అని మనం అనుకుంటే తప్పకుండా మనము దీనత్వము కలిగి ఉండాలి. ఇద్దరు భక్తులు కూడా, పేతురు అయితే యేసు ప్రభుతో నడిచినవాడు కనుక యేసు ప్రభు యొక్క ఆయన జీవిత విధానము పేతురుకు తెలుసు కాబట్టి ఏమంటుండు? యేసయ్య ఇష్టపడేది ఏంటంట? దీనత్వం కలిగి ఉంది. దీనత్వం అనగానే ఏదో బలహీనత, తగ్గించుకోవడము, అన్నిట్లల్లో తక్కువై ఉండడం కాదు. అదొక ఆయుధం లాంటిది. దేవుడు కోరుకునే గుణం అది. దీనత్వం అనేది దేవుడు కోరుకునే గుణము. దేవుడు దీనత్వాన్ని చాలా ఇష్టపడుతుండు. చూడండి, దేవుడు యెషయా గ్రంథము 66 వచనం చూడండి. ఆయన దీనులను కనిపెడతా అని అంటుండు. చూడండి ఒకసారి, యెషయా గ్రంథము 66వ అధ్యాయము 2వ వచనం. అవన్నీ నా హస్తకృత్యములు, అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం గలవాడై నా మాట విని వణుకుచుండును, వానినే నేను దృష్టించుచున్నాను. చాలు. ఇక్కడ ఏమంటుండు దేవుడు కోరుకునే మనస్సు ఏందంట? దీనత్వం. ఎవడు దీనంగా ఉంటాడో వాన్ని దేవుడు ఏం చేస్తుండంట? దృష్టిస్తుండంట, గమనిస్తుండంట, ఇష్టపడుతుండంట. దేవుడు దీనులను ఆయన ఇష్టపడుతుండంట. ఆ తర్వాత కీర్తనకారుడు కూడా 149 4వ వచనంలో కూడా చూడండి, దీనులకు ఏదో ఒక ఆశీర్వాదం ఉందని అక్కడ చెప్పబడుతుంది. కీర్తనలు 149 4వ వచనం చూడండి. దీనత్వం కలిగి ఉన్నందువల్ల మనకు ఏంటేంటి లాభాలని మనం వాక్యంలో చూసుకున్నట్టయితే చదవండి. చాలు. యెహోవా తన ప్రజల యందు ప్రీతి గలవాడు. ప్రీతి అంటే ప్రేమ. తన ప్రజలంటే దేవునికి ప్రేమ. ఎవరు తన ప్రజలంటే అందరూ ఆయన సృష్టి, అందరూ ఆయన ప్రజలే. అందరినీ దేవుడు ప్రేమిస్తున్నాడు.
తర్వాత దీనత్వం గలవారిని ఏం చేస్తుండంట, రక్షణతో ఆయన ఏం చేస్తుండే, చదువురాజు లాస్ట్ ఆయన దీనులను రక్షణతో అలంకరించు. బా దీనులను దీనంగా ఉంటే మనకుండే లాభాలు ఏంటంటే రక్షణ ఇచ్చి, మనము దీనత్వం కలిగి ఉంటే రక్షణ ఇచ్చి ఆయన ఏం చేస్తాడంట, మనల్ని అలంకరిస్తాడంట. ఇప్పుడు చూడండి, మనం అబ్రహాం గురించి మాట్లాడుకున్నాం కదా, ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనంలో ఉంటుంది. అబ్రహాము చాలా ధనవంతుడు. మీరు ఆదికాండం 13వ అధ్యాయం చూసినట్టయితే తీయొద్దు, కానీ అక్కడ అబ్రహాం గురించి చెప్తాడు 13వ అధ్యాయము 2వ వచనంలో. ఆయన ధనవంతుడు అని ఉంటుంది. ఆయనకు గొర్రెలు, మేకలు, పశువులు, వెండి, బంగారము అన్నీ ఉన్నాయంట. అన్నీ ఉన్నోళ్ళు ఎవరు మాట నన్ను వింటారా, మాకేం తక్కువ అని అంటారు. అట్లాంటిది 13వ అధ్యాయంలో ఆ మాట చెప్పబడుతుంది, అబ్రహాం ధనవంతుడని. ఇక్కడ చూడండి 18వ అధ్యాయం 27వ వచనంలో ఏమంటుండో చదవండి. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభుతో మాట్లాడ తెగించుచున్నాను. 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనము చేయదవా అని మరలా అడిగాడు. చాలు అక్కడ మ్యాటర్ ఏంటంటే, సొదొమ పట్టణాన్ని నేను కాల్చి పారేస్తా, వాళ్ళు పాపాత్ములు అని దేవుడు అబ్రహాంతో చెప్తుండు. అబ్రహాము దేవుని స్నేహితుడు. ఇప్పుడు మామూలుగా కొంతమంది గొప్ప గొప్ప వాళ్ళని ఫ్రెండ్ అని చెప్పుకుంటాం కదా, ఆయన నా ఫ్రెండే అని చాలా మంచిగా మనము చెప్పుకుంటాం. కొంచెం హోదా ఏదన్నా కలిగి ఉంటే వాళ్ళని మనం ఫ్రెండ్ అని చెప్పుకోనికి ఇష్టపడతాము. ఇక్కడ అబ్రహాముకు ఎవరు ఫ్రెండ్ అంటే దేవుడు. దేవునికి ఇక్కడ మనుషులలో ఫ్రెండ్ ఎవరంటే అబ్రహాం. వాళ్ళు బాగా ఓపెన్గా మాట్లాడుకుంటారు. అయితే అబ్రహాం ఏం చేస్తుండంటే, ఫ్రెండ్ అయినంత మాత్రాన ఇష్టానుసారంగా మాట్లాడతలేడు. ఆయన దేవుడైన అబ్రహాంకి భయం అనేది ఉంది, వణుకు అనేది ఉంది. అందుకని ఏమంటుండంటే, ఒక ప్రాంతం గురించి, ఒక ఏరియా గురించి, ఒక సమాజం గురించి, కొంతమంది మనుషుల గురించి, వాళ్ళ రక్షణ గురించి, వాళ్ళని కాపాడాలని, వారి మీదకి వచ్చే ఆ యొక్క ఆపదను తొలగించాలని దేవుణ్ణి వేడుకుంటూ ఏమంటుండు, దేవా నువ్వు దేవునివి, నేను దుమ్ము ధూళిని, నేను నీతో మాట్లాడడానికి నాకు అర్హత లేదు ప్రభా. కానీ అక్కడ 50 మంది నుంచి వస్తాడు, ఆఖరికి 10 మంది దాకా అంటాడు. 10 మంది ఉన్నా రక్షిస్తావు ప్రభా ఆ దేశాన్ని, సొదొమ పట్టణాన్ని అంటాడు. అక్కడ వాళ్ళు ఆ 10 మంది కూడా ఉండరు. అక్కడ మొత్తం ప్రదేశం అంతా కూడా, పట్టణం అంతా కూడా చెడిపోయి పాపంతో నిండి ఉంటుంది. కాబట్టి ఆఖరకు అబ్రహాం చేసిన విన్నపం అక్కడ ఫలించలేదు. ఆ పట్టణము కాల్చివేయబడింది. అబ్రహాం యొక్క ప్రయాసం అక్కడ ఏమంటారు, ఆయన ఏదైతే కోరుకున్నాడో అది జరగలేదు. ఎందువల్ల జరగలేదంటే అబ్రహాం విశ్వాసం తక్కువ అని కాదు, కానీ అక్కడున్న ప్రజల తిరుగుబాటు, అక్రమం, అవిధేయత అట్లుంది. కాబట్టి సొదొమ పట్టణము కాల్చేయబడింది. ఇక్కడ ఇంత గొప్ప ధనవంతుడైన అబ్రహాము దేవునితో ఎట్లా మాట్లాడుతుండంటే, నేను దుమ్మును ధూళిని అంటున్నాను. మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దయచేసి ఈరోజు మనము మొదటి ఆదివారం సంవత్సరం అంతట్లో కూడా మొదట వాక్యంలో చెప్పుకున్నట్టు మనము తగిన సమయమందు హెచ్చింపబడాలంటే, మనం హెచ్చింపు అందరికీ అవసరం కదా. అన్నిట్లలో హెచ్చింపు కావాలనుకుంటాం. చదువులో హెచ్చింపు ఉండాలి, ఉద్యోగంలో హెచ్చింపు ఉండాలి, రాబడిలో హెచ్చింపు ఉండాలి, ఆరోగ్యంలో హెచ్చింపు ఉండాలా, ప్రతి విషయంలో కూడా మన పిల్లలు హెచ్చు స్థితిలో ఉండాలా, మన ఇల్లు హెచ్చుగా ఉండాలా, మన ఏమంటారు ఇంటికి కావాల్సిన అవసరాలు కూడా మనకు గొప్పగానే ఉండాలని మనం కోరుకుంటాం. అయితే ఒకవేళ అవన్నీ జరగాలంటే మనం ఏం చేయాలంట, దీనత్వము కలిగి ఉండాలంట. తగిన సమయమందు, ఒక సమయంలో ఆయన హెచ్చించాలని ఆయన ఆశ కలిగి ఉండు. కానీ మనల్ని ఏమంటుండంటే, మీరు దీన మనస్సు కలిగి ఉండండి. దీన మనస్సు అనేది ఎవరు కలిగి ఉండవచ్చు అంటే, ప్రతి ఒక్కరు కూడా దీన మనస్సును మనము కలిగి ఉండడానికి అవకాశం ఉంది. గొప్ప, పేద, బీద, లేక చదువు, ఉద్యోగము, అందము, ఇవన్నీ ఏమీ పనికిరావు. ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆ అర్హత, భాగ్యం ఇచ్చిండు. ప్రతి ఒక్కరు కూడా ఈ సంవత్సరంలో కానీ, ఈ సంవత్సరం నుండి, ఈ రోజు నుండి ఇక ముందు కూడా నా జీవితంలో నేను హెచ్చింపబడాలంటే దేవుడు ఏం చెప్తుండే, ఈరోజు మనల్ని హెచ్చరిస్తుండే అంటే, మీరు దీనత్వం కలిగి ఉండండి. ఎంత ఈజీ కదా, ఏం పెట్టుబడి పెట్టేది లేదు, దాని గురించి ఏమంటారు ట్రైనింగ్ తీసుకునేది లేదు, దాని గురించి కొన్ని క్లాసెస్ లేవు. దీనత్వం అనేది ప్రతి ఒక్కరు కూడా కలిగి ఉండొచ్చు. మనం అహంకారం ఎట్లుంది మన దగ్గర అంటే, కొంచెం మనకు డబ్బు ఉంటే అహంకారం ఉంటుంది, మంచి ఉద్యోగం ఉంటే అహంకారం ఉంటుంది. మనకు తెలియదు మనకు అహంకారం ఉందని. కానీ ఈరోజు దేవుడు హెచ్చరిస్తుండు, నీకు దీనత్వం లేదంటే నువ్వు అహంకారం
కలిగి ఉన్నావు అన్నట్టే లెక్క. దయచేసి మనల్ని మనము పరీక్షించుకుందాం. అంత గొప్ప అబ్రహాము, అంత ధనవంతుడైన అబ్రహాము, దేవునితో ముఖాముఖిగా మాట్లాడిన అబ్రహామే అంత ధనవంతుడై ఉండి ఏమంటుండు, నేను దుమ్మును ధూళి. మనం ప్రశ్నించుకోవాలి. మనం క్రైస్తవులం, దేవుని బిడ్డలము, మన పరిస్థితులు ఎట్లున్నాయి, మనం దేంట్లో మనము ఏమంటారు అహంకారాన్ని ప్రదర్శిస్తున్నాం. అహంకారం అనే మాట కొంచెం ఘాటుగా ఉంది కదా, అది మనకు తెలియకుండానే మన లోపల సాతానుడు దాన్ని పెడతాడు. నాకు ఆ విషయంలో అంత జ్ఞానం ఉంది, ఈ విషయంలో అంత జ్ఞానం ఉంది, కొన్ని విషయాలలో మనకు వచ్చేస్తుంది. అహంకారం అనేది మన లోపల, మన హృదయంలో ఒక చోట ఉండిపోతుంది. సమయం వచ్చినప్పుడు అది బయటకు వచ్చేస్తుంది. అహంకారపు మాటలు మాట్లాడుతూ, అహంకారం వల్ల ఏమవుతుంది అంటే, ఒకటి దేవునికి అవమానం కలుగుతుంది, దేవుని మనము మహిమపరచలేము. రెండవది దేవుని బిడ్డలను, మన పక్కన ఉన్న వాళ్ళని మనము గాయపరుస్తాం, హర్ట్ చేస్తాం మన అహంకారం వల్ల. మనకు తెలియదు, వాళ్ళు ఎంతో ఏమంటారు బాధపడతారు, నొచ్చుకుంటారు. తెలియకుండానే మనము మన పక్కన ఉన్న వాళ్ళను కష్టపెడుతుంటాం. కాబట్టి మనల్ని మనము పరీక్షించుకోవాలా. మనము అహంకారం కలిగి ఉన్నామా, దీనత్వం కలిగి ఉన్నామా? అహంకారం ఒకవేళ ఉన్నట్టయితే దేవుడు ఈరోజు నేను నిన్ను ఎదిరిస్తా అంటారు. దేవుడు ఎదిరిస్తే మనం తట్టుకోలేము కదా. మనము ఎక్కడ వెళ్ళి కూడా మనము కాపాడబడలేము. దేవుని ఉగ్రతకు మనం గురి కావద్దు. అయితే మనం ఎప్పుడు కూడా దీనత్వం అనేది కలిగి ఉండు. దీనత్వం ఒక బలహీనత కాదని మనం నేర్చుకున్నాం కదా. దీనత్వం అనగానే అందరికీ లోబడి ఉండాలి, అది కాదు. దేవుని సన్నిధిలో మనము ఆయనకు అనుకూలంగా మనము ఉండాలి. అది దీనత్వం అన్నట్టు. దేవుడు ఏది చెప్తుంటే అది మనం చేయాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు మెయిన్ మన ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవునికి భయపడుతున్నామా, దేవునిగా మనము ఆరాధిస్తున్నామా అనేది మనము తెలుసుకోవాలి. ఆ తర్వాత మోషే దగ్గరికి వచ్చినట్టయితే, మోషే గొప్ప నాయకుడు కదా, ఇజ్రాయేళ్లను నడిపించిన నాయకుడు. అయినా కూడా దేవుని యందు నిజంగా ఎంత భయభక్తి గలవాడు. నేను ఎందుకంటే ఈ గొప్ప భక్తులను చూపిస్తున్నాను. వీళ్ళు అబ్రహాం అయితే విశ్వాసులకు తండ్రి అనే ఆ యొక్క పెద్ద టైటిల్ పొందుకున్నాడు. ఇప్పుడు ఎవరిని అడిగినా కూడా విశ్వాసులకు తండ్రి ఎవరంటే అబ్రహాము అంటారు. అంత విధేయత, అంత దీనత్వం కలిగి ఉన్నాడు. ఆ తర్వాత మోషే ఎలాంటి ఏమంటారు విధేయత కలిగి, దీనత్వం కలిగి ఉండదు చూడండి. ఒకసారి నిర్గమాకాండము 4వ అధ్యాయము 10-11 వచనాలు చూడండి. అప్పుడు మోషే, ప్రభువా, ఇంతకు మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి అయినను నేను మాట నేర్పరిని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడినని యెహోవాతో చెప్పగా, యెహోవా, మానవునకు నోరిచ్చిన వాడెవడు? మూగవానినే గదా గాని చెవిటివానినే గాని దృష్టి గలవానినే గాని గ్రుడ్డివానినే గాని పుట్టించిన వాడెవడు? యెహోవానైన నేనే కదా. చాలు. ఇక్కడ చూసినట్టయితే ఇదివరకే 3వ అధ్యాయం నుంచి ఆ యొక్క పొదగాలడము, మోషేతో దేవుడు మాట్లాడడము ఇవన్నీ జరుగుతుంటాయి. చాలా సంభాషణ ఇంతవరకు జరిగింది. 4వ అధ్యాయం 10వ వచనం వచ్చే వరకు జరిగింది. ఇక్కడ మోషే ఏం చేస్తాడంటే, మెల్లగా ఆ యొక్క పని నిమిత్తం దేవుడు దేనికైతే ఆయనను నిర్ణయించిండో, దేనికైతే ఆయనను రమ్మంటుండో ఆ పనిని తప్పించుకోవాలని ఏం చేస్తాడంటే ఒక మాట మనలాగా మాట్లాడతాడు అన్నట్టు. ప్రభు, నువ్వు ఒకటి గమనించినావా, ఇదివరకు దాకా మనం మాట్లాడుతున్నాం కదా, ఆ మాట స్పష్టంగా లేదు. నేను నోటి మాంద్యం గలవాడను, నాకు చక్కగా మాట్లాడడం రాదు ప్రభా. ఒక నాయకుడు ఉండాలంటే, కొంతమందిని నడిపించే నాయకుడు, ఇంతమంది ప్రజల మీద ఉండే నాయకుడు ఎట్లుండాలా, మాట నేర్పరి అయి ఉండాలి. మాట చాలా బాగా, మామూలుగా మనం రాజకీయ నాయకులను చూస్తుంటాం కదా, వాళ్ళు మాటలతోటే మనల్ని పడేస్తుంటారు, మాటలతోటే మభ్య పెడతారు, మాటలతోటే మోసం చేస్తుంటారు. వారి మాటల వినే మనము నమ్మి కొన్నిసార్లు మోసపోతూ ఉంటాం. ఇక్కడ కూడా మోషే ఏమంటుండంటే, నన్ను నాయకునిగా పెడుతున్నావు ప్రభా, నువ్వు మాట్లాడుతున్నావు, నన్ను గమనించినవా, నా నోరు ఎట్లుంది, నా మాట స్పష్టంగా లేదు అని దేవునికే చెప్తుండు. దేవుడు ఏమంటుండు, దేవునికి మానవునికి నోరిచ్చిన వాడెవడు, నేనే కదా అని. మళ్ళీ తర్వాత ఏమంటాడంటే, నీ అన్న నీకంటే మంచిగా మాట్లాడు, కింది వచనాలలో ఉంటుంది, నాకు తెలుసు మీ అన్న చాలా బాగా మాట్లాడతాడు ఆరోను, కానీ నేను మీ అన్నని పిలవలేదు, నిన్నే పిలిచినా, నువ్వే కావాలా అంటాడు. ఇక్కడ మోషే మంచితనం, దీనత్వం ఇక్కడ చూడొచ్చు. దేవుడు పిలిచిండో ఇంకేమి, నేను ఇట్లా నేను అట్లా, నాకు ఐగుప్తు విద్యలన్నీ తెలుసు, ఇదొకటి నాకు ఎక్స్ట్రా అన్నట్టు మోషే గర్వించలేదు.
మోషే చాలా తన్ను తాను దీనత్వం కలిగి దేవుని ఎదుట ఏమంటుండంటే తన వీక్నెస్ ఏదో చెప్తుండే అక్కడ. ప్రభువా నేను ఇది, ప్రభువా నాకేం లేదు, నాకు అర్హత లేదు అని మోషే తను తాను దేవుని ఎదుట తగ్గించుకుంటా ఉన్నాడు. కానీ దేవుడు మోషేని విడిచిపెట్టలేదు. మోషే పట్ల దేవుని ప్రణాళిక ఉంది. ఆయన చాలా దీనత్వం గల వ్యక్తి కాబట్టి మోషేను దేవుడు తన బిడ్డలను అక్కడి నుంచి తప్పించి ఐగుప్తు నుంచి నడిపించి ఆ యొక్క పనిలో మోషేను పెట్టి వాడుకొని నడిపించాడు. కాబట్టి ఇక్కడ అబ్రాహాం దగ్గర మనం నేర్చుకున్న మోషే గురించి ఇంకొక మాట కూడా ఉంటుంది చూడండి. హెబ్రీ 12:21 చెప్తాడు. మోషే ఒకసారి 10 ఆజ్ఞల పలకను రెండవసారి తీసుకొని వచ్చే వరకు ఆహారం ఏం చేస్తాడు, వీళ్ళకి ఒక దూడని చేసి ఇస్తాడు. వాళ్ళు దూడనే ఇదే దేవుడని డ్యాన్స్లు వేసి ఆటలాడినప్పుడు అక్కడ దేవుని కోపం మోషే చూస్తాడు. చూడండి మాట చదవండి. హెబ్రీ 12:21. మరియు ఆ దర్శనం ఎంతో భయంకరంగా ఉన్నందున మోషే నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను. చాలు. మోషే ఏమంటుండంట, మిక్కిలి భయపడి వణుకుచున్నాను. ఎంత వీరుడు శూరుడు, ఐగుప్తు విద్యలన్నీ కూడా తెలుసు. మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది మనకి ఎన్ని టాలెంట్స్ అని ఉండొచ్చు, మనం ఎంత గొప్పవారం అన్న దేవుడు దీవించిండు కాబట్టి దేవుడు అవన్నీ మనకి ఇచ్చిండు. కానీ దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని పర్సనల్గా మీ ఇంట్లో కూడా దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, ఏ స్థలమందైనా కూడా దేవుని గురించిన మాటలు మనం మాట్లాడుతున్నప్పుడు మనం వనకాల, మనము భయపడాలి. దేవుని సన్నిధి అని మనం గౌరవించినప్పుడు అది దీనత్వం కింద దేవుడు పరిగణిస్తాడు. దేవునికి మనం భయపడి వణికినప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదాలకు మనము అర్హులమవుతాం. దేవుడు ఏమంటుండు, మిమ్మల్ని హెచ్చిస్తా అంటాడు. మీకు హెచ్చింపు కావాలంటే మీరు ఒకటే ఆయుధం మీరు పట్టుకోవాలి, అదేంటంటే దీనత్వం. చూడండి, మనం చాలాసార్లు భక్తులను చూస్తాం. దావీదు ఏమంటాడు, మాటి మాటికి గొర్రెల దొడ్ల నుండి నన్ను తీసుకొచ్చినావు ప్రభువా అంటాడు. మహారాజు అయిన మొత్తం ఇజ్రాయేల్ చరిత్రలోనే దావీదుని ఏమంటారు, దావీదు మహారాజు అయ్యుండి మాటి మాటికి ఆయన ఏం చేస్తాడు, తను తగ్గించుకొని దీనత్వంతో నన్ను గొర్రెల దొడ్ల నుంచి తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చుండబెట్టినావు అంటాడు. ఇర్మియా అట్లనే అంటాడు. గిద్యోను కూడా అంటాడు, నేను మనష్య గోత్రంలో చాలా తక్కువ వాడిని కదా ప్రభువా, నన్ను నువ్వు రమ్మంటావు ఏంటంటే నువ్వు పరాక్రమం గల బలాఢ్యుడు, నేను నిన్ను వాడుకుంటా అని గిద్యోను వాడుకుంటాను. ఇట్లా చాలామంది భక్తులను మనం చూస్తూ ఉంటాం. ఆఖరికి ఒక కొత్త నిబంధనకు వద్దాము. పౌలు చూడండి, 1 కొరింథీ 2-3 వచనాలు మనం దీనత్వం గురించి నేర్చుకుంటున్నాం. వీళ్ళకి ఎన్ని అర్హతలు ఉన్నా కూడా వాళ్ళు ఎంత వాళ్ళని వాళ్ళు తగ్గించుకొని దేవుని సన్నిధిలో ఎంతో హెచ్చింపబడిన వాళ్ళుగా మనం చూస్తూ ఉంటాము. 1 కొరింథీ 2-3 వచనాలు చదవండి. చాలు. మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణుకుతోనూ మీ వద్ద ఉంటుంది. పౌలు ఏంటండి, ఆయన గమలీయేల్ దగ్గర విద్యను అభ్యసించాడు. అంటే పెద్ద యూనివర్సిటీ కంటే అది ఎక్కువ. అంత పెద్ద అయినా పౌలు ఏమంటుండు, 1 కొరింథీ 2:3 వచనంలో నేను వణుకుతో ఉన్నా అంటాడు. పౌలు గురించి మనం చాలా నేర్చుకుంటాం కదా. ఆయనకి ఇది తెలుసు, అది తెలుసు, ధర్మశాస్త్రం తెలుసు, ప్రతి ఒక్కటి ఆయన అధిగమించిన వాడే, అన్నీ నేర్చుకున్నవాడే, అంత జ్ఞానం ఉన్నవాడే. కానీ ఏం చేసిండంట, ఈ కొరింథీ సంఘంలోకి వచ్చినప్పుడు ఆయన భయముతో వణుకుతూ ఉండంట. మనకుందా మన సంఘంలో మనము భయము వణుకు అనేది మనకుందా? ఏదో ఒక ఈవెంట్కి వచ్చినట్టు పోతున్నామా? మనము లోకానుసారమైన కార్యక్రమాలలో ఎట్లా అటెండ్ అయిపోతామో అట్లనే మనం చూస్తున్నామా? దేవుని సన్నిధినని దేవునికి భయపడుతూ, దేవుని గౌరవిస్తూ, దేవునికి ఆరాధన చేస్తూ దేవుని సన్నిధిలో మనము వణకాలని, భయపడాలని పౌలు ఇక్కడ మనకు నేర్పిస్తుండు. అబ్రహాం నేర్పించిండు, మోషే నేర్పించిండు. పౌలు కూడా ఇక్కడ ఏమంటుండంటే భయముతోను వణుకు. ఆయనకు భయపడాల్సిన అవసరం ఏముంది? ఒక సంఘంలో మిమ్మల్ని హెచ్చరిస్తున్నా, మిమ్మల్ని బలపరుస్తున్నా, మీ గురించి ప్రార్థిస్తున్నా, మీరు నా మాట వినాలా అని ఆజ్ఞాపించవచ్చు, ఖచ్చితంగా మాట్లాడవచ్చు. కానీ పౌలు మనకు మార్గదర్శకంగా ఏం చెప్తుండంటే, నేను భయముతో వణుకుతో మీ దగ్గర ఉన్నా కాబట్టి మీరు కూడా అట్లా ఉండండి అని చెప్తుండు. తర్వాత ఫిలిప్పీ పత్రికలో చూడండి, ఫిలిప్పీ 2:12 సంఘానికి కూడా చెప్తాడు ఎట్లా ఉండాలి సంఘం అనేది. తగ్గించుకోవాలా, ఆ తర్వాత భయంతో వణుకుతో ఉండాలని ఆయన పౌలు మనకు నేర్పిస్తూ ఉండు.
2:12. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే కాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందున భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించుకోండి. చాలు. ఇక్కడ ఫిలిప్పీ పత్రికకు సంఘానికి పౌలు భక్తుడు రాస్తూ ఏమంటుండంటే, నేను ఉన్నప్పుడు మాత్రమే కాక నేను లేని టైంలో కూడా మీరేం చేయాలా, భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను కొనసాగించు. ఇది మనకు చాలా అవసరం. మనం ఎక్కడున్నప్పటికీ మనకు చెప్పేవాళ్ళు ఉన్నా లేకున్నా, మనం ఇతరులకు చెప్పేవాళ్ళం అయినా కూడా మనం ఎల్లప్పుడూ ఎట్లా ఉండాలంట, భయముతో వణుకుతూ ఉన్నాం. ఎందుకంటే మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన మనల్ని హెచ్చించాలని ఆశ కలిగి ఉండు, హెచ్చించడానికి ఇష్టపడుతుండు. మనం ఆ దీనత్వం అనే ఆయుధాన్ని మనం ధరించుకొని, దీనత్వాన్ని ఒక అలంకారంగా మనం తీసుకొని దీనత్వం కలిగి ఉన్నట్టయితే, ఇదిగో మన ముందున్న భక్తులు ఎంతగానో దీవింపబడ్డారు, ఆశీర్వదింపబడ్డారు. ఆ నుంచి అబ్రాహాము కూడా తగ్గించుకొని ధూళి బూడిద అని ఆయన తను తాను తగ్గించుకున్నాడు. ఆయన విశ్వాసులకు తండ్రిగా పరిగణించబడిండు. దేవుణ్ణి మనము నిజంగా అంతగా గౌరవిస్తున్నామా? కొన్నిసార్లు మనము ఇష్టానుసారంగా దేవుని సన్నిధిలో ఉండవచ్చు. ఈ రోజు నుంచి మనం మనసు మార్చుకోవాలి. మార్చుకొని మనం ఏం చేయాలా, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ భయము అనేది, వణుకు అనేది, దీనత్వం అనేది మనము కలిగి ఉండాలా. ఆ విధంగా మనం తీర్మానం చేసుకుందాము. యేసు ప్రభు కూడా అంటాడు కదా, లూకా సువార్త 14:11 చూడండి ఏమంటుండు. లూకా 14:11. తను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అని చెప్పారు. చాలు. ఏమంటుండు, తను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడంట, తగ్గింపబడతాడంట. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడు. ఈరోజు మనము ఆ తీర్మానం కలిగి ఉందాము. ఈ మొదటి ఆదివారము దేవుడు మనతో మాట్లాడుతుండే ఏమంటుండంటే, ఇదివరకు ఎట్లున్నామో ఏమో తెలియదు, అయితే ఇప్పటి నుంచి క్రైస్తవ సంఘము, దేవుని బిడ్డలు ఏ విధంగా ముందుకు సాగాలంటే, దేవుడు మనల్ని తగిన సమయమందు హెచ్చిస్తాను నేను మిమ్మల్ని అంటుండు. మీరు ఆయన బలిష్టమైన చేతి కింద, దేవుని హస్తం ఏంటిదంట, బలిష్టమైంది, ఏదైనా చేయగల సామర్థ్యం గల దేవుడు మన దేవుడు. మన దేవుడు ఇందాక మనకి ఏమంటారు, బల్ల హెచ్చరికలు అప్పుడు మనల్ని శిక్షించగలడు, మనల్ని దీవించగలడు. మనం ఏం చేయాలా, దేవుని శరీరం అని వణుకుచు మనం దాన్ని ఆచరించాలి. అదేవిధంగా మన నిత్య జీవితంలో కూడా మనం ఏం చేయాలా, మనము దీనత్వం కలిగి ఉండాలి. ఇదివరకు దీనత్వం కలిగిన భక్తులు దేవుడే వాళ్ళని ఏ విధంగా దీవించిండో ఆశీర్వదించిండో చూసినాము. అబ్రాహాము అంత ధనవంతుడై ఉండి, ప్రభా నాకేం తక్కువ, నాకు దేవుడే అవసరం లేదా అని అనలేదు. దావీదు కూడా నా బలము, నా శౌర్యము, నా వీరత్వము, నాకు దేవుని అవసరం లేదు అని అనలేదు. కానీ వాళ్ళు ఏం చేసిర్రు, దేవునిగా గౌరవించి, వాళ్ళు ఆరాధించి, దేవునికి భయపడి దేవుని సన్నిధిలో వణికిండ్రంట. మోషే ఎంత గొప్ప నాయకుడు కదా, అయినప్పటికీ దేవుని కోపాన్ని చూసి మీరు తీయక్కర్లేదు. ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయం 19వ వచనంలో ఉంటుంది. మోషే అక్కడ భయపడతాడు. దేవుడు మొత్తం అక్కడంతా భూకంపం కలిగిస్తాడు వాళ్ళు చేసిన పాపానికి ప్రతిగా. అప్పుడు మోషే బాగా భయపడతాడు అన్నట్టు. అయితే అదే సందర్భాన్ని హెబ్రీ పత్రిక రచయిత అక్కడ చెప్తున్నాడు, మోషే వణికిండు అని చెప్తాడు. కాబట్టి ప్రియులారా, మనము ఈ కాలంలో కూడా మన ప్రియులు ఎంతోమంది భయభక్తితో జీవించారు. భక్తి సింగయ్య గారు కూడా మేము ప్రత్యక్షంగా చూసినాము. ఆయన ఎంతో సౌమ్యంగా ఉండేవాడు, ఎంతో తగ్గించుకొని ఉండేవాడు. నాకు ఇన్ని స్థలాలు ఉన్నాయి, నాకు ఇన్ని సంఘాలు ఉన్నాయి, ఇన్ని బ్రాంచీలు ఉన్నాయి, మా హెబ్రోన్లో ఇంత 1000 మంది ఉన్నారు అని అప్పట్లోనే 1970లో 80లో ఆయన సేవ చేసిండు మన హైదరాబాద్లోనే. కానీ ఎన్నడైనా హెచ్చించుకోలేదు. ఆ సంఘం ఇంత పెద్దది, ఇంత విశాలమైంది, ఇంతమంది మెంబర్స్ ఉంటారు, ఎన్నడూ నేను వినలేదు. నేను అక్కడనే మారు మనసు పొందిన ఆయన వాక్యం ద్వారానే. నాకు చిన్నప్పుడు అర్థం కాలేదు వాక్యము. తర్వాత నేను హెబ్రోన్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఒకరోజు మంచిగా సువార్త ఆయన ప్రతిసారి సువార్త చెప్పేది. ఆ 7 రోజులు కూడా సువార్తనే ప్రకటించేది. చాలామంది ఆయన సమక్షంలో బాప్తిసం తీసుకునేవాళ్ళు. నేను కూడా అప్పుడే నా మనసు మార్చుకున్నా. భక్తి సింగయ్య గారి ప్రసంగం విన్న తర్వాతనే దేవుడు ఇంత ప్రేమిస్తుండా, ఇంత ప్రేమగల దేవుడు నా కొరకు ఇట్లా చేసిండా అని నేను అక్కడ రక్షింపబడిన నా మనసును మార్చుకున్నా.
వాళ్ళు అంత గొప్ప సేవ దీనత తగ్గించుకొని వాళ్ళు సేవ చేసిర్రు కాబట్టి ఇక్కడ ఇన్ని ఆత్మలు రక్షింపబడి ఇప్పుడు సంఘాలుగా అవి రూపింపబడ్డాయి. కాబట్టి ఈరోజు దేవుడు మనల్ని ప్రేమతో చెప్తుండు, బిడ్డలారా మీరు అహంకారం కలిగి ఉండకండి. ఏ విధమైన అహంకారమైనా మనది మనకు తెలుసు, మనము దేంట్లో అహంకారంగా ప్రవర్తిస్తున్నాం. ఈరోజు మన అహంకారాన్ని తీసేసుకుందాము. దీనత్వం కలిగే ఇదిగో భక్తులు ఎంతో దీవింపబడ్డారు, ఎన్నో ఆత్మలను దేవునికి తీసుకొని వచ్చినారు. అలాంటి ఆశీర్వాదం మనం కూడా పొందుకుందాము. దేవుడు మనల్ని హెచ్చించడానికే ఇష్టపడుతుండు, ఆయన మనల్ని శిక్షించాలని ఆయన ఉద్దేశం కాదు. ఈరోజు మనకు మంచి ఆఫర్ ఇస్తుండు, మీరు దీనత్వం కలిగి ఉండండి, నేను మిమ్మల్ని హెచ్చిస్తా అన్నాడు. దేవుడి వాక్యాన్ని మన కొరకు దీవించును గాక.